అందరికీ నమస్కారం. మా ప్రోగ్రాంకు సేవకు వందనం అనే ప్రోగ్రాంకు మనం స్వీకారం చుట్టాం. ఈ ప్రోగ్రాంలో మన ఎన్నుంటి మాకు నడిపిస్తున్న గౌరవనీయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు రచయిత మరియు కవి గజ్జల వెంకటేశ్వరరెడ్డి గారు, అలాగే మా యాంకర్ నరసింహ, ఆయన ద్వారా మేము ఈ ప్రోగ్రాం ముందు తీసుకుంటాం. మీకు ఎంతో చక్కగా ఈ ప్రోగ్రాంను ఎడిటింగ్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్న సంఘసేవ న్యూస్ ఎడిటర్ మెహమూద్, అలాగే మా సేవకు వందనానికి మళ్ళీ మీరు ఆదరించి అలాగే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరి ఎందరో సేవకు వందనం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు, అలాంటి వారి గుర్తించి మరీ మీరు మాకు ఫోన్ చేయడం మర్చిపోతున్నారు. ఫోన్ చేయండి, ఎందుకంటే మా ప్రోగ్రాంను ప్రతి ప్రోగ్రాంను వెన్న ఉండి నడిపిస్తున్న వారు తెరపైకి వస్తున్నారు. అలాగే తెర ఎన్నుక ఉన్న వాళ్ళు కూడా నేను మరోసారి మా ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. సేవకు వందనం కార్యక్రమంలో భాగంగా మన వద్ద మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణరావు గారు ఉన్నారండి. ఆయన ఎంతో మంది అనాథ శవాలకి అంత్యక్రియలు, అలాగే బ్లడ్ డొనేషన్స్, అలాగే పిల్లలకి మోటివేషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయన ఏమేమి సేవలు చేశారు, ఎక్కడెక్కడ చేశారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ముందుగా మీ పరిచయం, మా సంఘ సేవ న్యూస్ ప్రేక్షకుల కోసం మీ పరిచయం, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. సార్, నా పేరు లక్ష్మణరావు అండి. మా నాన్నగారు అన్నదమ్ములు నలుగురు. మా నాన్నగారి పేరు పాండురంగారావు. నేను 4వ సంతానం, అంటే 4వ కుమారుని. నలుగురు అన్నదమ్ములం మేము. 2 అక్కయ్య గారు ఉన్నారు, నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా నేను పుట్టిన ఊరు ప్రొద్దుటూరు అండి. మాది సొంత ఊరు వచ్చేసి మహారాష్ట్ర దగ్గర నాందేడ్. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి మోరే హరిణి, రెండో అమ్మాయి పేరు మోరే వెంకట సాహిత్య. ఒక అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్, ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది అస్సాం గుహతి దగ్గర. రెండో అమ్మాయి మాస్టర్మెంట్స్ గుంటూరులో CA చదువుతా ఉందండి. సార్, మీరు మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ పెట్టారు కదా, ఈ ఫౌండేషన్ పెట్టడానికి ఎవరు మీకు కారణం, అంటే ఎవరిని ఇంప్రెషన్? సార్, ఈ సంస్థ స్థాపించినందుకు ముఖ్యంగా కారణము నా భార్య బిడ్డలు. వాళ్ళ ప్రోత్సాహంతో 11 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవా కార్యక్రమాలు ముందుకెళ్తూ, నా భార్య బిడ్డల ప్రమేయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ముఖ్యంగా కరోనా టైంలో కానీ, మిగతా అన్నోన్ బాడీస్ అంటే రోడ్ పక్కన పడి ఉన్న శవాలు కానీ, సూసైడ్ చేసుకున్న శవాలు కానీ, యాక్సిడెంట్ అయిన శవాలు కానీ, స్వయాన నేను దగ్గరికి వెళ్ళి నేనే బట్టలు మార్చి నేను శవాన్ని మోసుకు వెళ్ళి దహన సంస్కారాలు చేస్తూ ఉంటాను. అదేవిధంగా రక్తదానం అయితేనే, మెడికల్ క్యాంప్స్ అయితేనే, కంటి దానం అయితేనే, నాకున్న అనాథ ఆశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఒక 240 మందిని స్వయంగా నేనే తిండి బట్టగుడ్డతో సేవా కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నానండి. ఏ సంవత్సరంలో స్థాపించారు సార్ ఈ సంస్థ? సార్, 3/3/2014 నందు నేను ఈ సంస్థను స్థాపించాను. మీరు ఇప్పటి వరకు ఎన్ని సేవలకి అంత్యక్రియలు చేసి? దాదాపు 4,800 మంది సేవలు. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 4,800 అనాథ సేవలు. రికార్డు పూర్వకంగా అయితే 4,800, రికార్డు లేకుండా అయితే దాదాపు 5,000 పైచిలకు ఉన్నాయి. అంటే మీరు ఇంకా సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు కదా, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఇలాంటివి కాకుండా, అంటే అనాథ సేవలు కాకుండా మిగతా వేరే? సార్, ముఖ్యంగా తిండికి లేని వారు చాలా మంది ఉన్నారు. భర్త కోల్పోయి భార్య కోల్పోయి భర్త ఉండే గృహాల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక బియ్యము, వారికి సంబంధించిన సరుకులు ఇవ్వడం అయితేనే, మిగతా కార్యక్రమాలు అయితేనే, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. సార్, మీరు అనాథ సేవలు ఉన్నవి అని మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఎక్కడి నుంచో పలానా చాట ఉంది అని మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అందుతుంది? సార్, నాదైతే నీతి ఆయోగ్ కింద నాకు లైసెన్స్ ఉందండి. నేను NGO కింద నీతి ఆయోగ్ కింద లైసెన్స్ ఉంది. నేను చేస్తుండగా ఒక సేవా కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్న సమయంలో మీడియా కానీ, పోలీసులు కానీ SICI కానీ, SP వరకు నాకు ఫోన్ ద్వారా సంప్రదించుతారు. అదేవిధంగా నేను వారిని దహన సంస్కారాలకు వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకుని వ్రాతపూర్వకంగా
ఆ సేవని హ్యాండ్ అవుట్ చేసుకుని నేను మిగతా కార్యక్రమాలు చేస్తూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీరు లెటర్ తీసుకుంటాను. లెటర్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఉన్నాయి లెటర్స్ కూడా. ఓకే ఓకే. అలాగే మీరు బ్లడ్ డొనేషన్ కూడా చేశాను అంటున్నారు. అవును సార్. ఇప్పటి వరకు ఎంత మందికి బ్లడ్ డొనేషన్? ఇప్పటి వరకు దాదాపు 4,500 మందికి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఎంతమంది సార్? 4,500 మందికి. 4,800 మంది. అంటే ఈ సంస్థ పెట్టిన తర్వాత మీ సభ్యులు ఎంతమంది సంస్థలో ఉన్నారు సార్? సంస్థ పెట్టిన తర్వాత ముఖ్యంగా మే ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటికీ నేను, నా భార్య, మిగతా ఇద్దరు మొత్తం 4 సంస్థను స్థాపించాను. 4 ద్వారా 40 మంది ఇవాళ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ ద్వారా వాళ్ళ చేతుల్ని సహాయాన్ని అందించుకొని మిగతా కార్యక్రమాలకు ముందంటూ చేస్తూ ఉన్నాను. నాకు ఈ సేవా కార్యక్రమంలో యాడికి, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కాజీపేట, కడప, తిరుపతి మా బ్రాంచెస్ జరుగుతున్నాయి. సేవా కార్యక్రమం బ్రాంచ్లు కూడా పెట్టారు. బ్రాంచెస్ కూడా ప్రొద్దుటూరు హెడ్ క్వార్టర్ సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరికైనా రక్తం కావాలంటే అక్కడ వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, అక్కడ దగ్గర ఉంది. అంటే మీకు అక్కడ కూడా వెళ్ళి దహన సంస్కారాల్లో పాల్గొంటారా మీరు? లేదు సార్, ఓన్లీ కడప జిల్లాలో నేను దహన సంస్కారాలు చేస్తాను. ఓన్లీ కడప జిల్లా సార్. ఆ బ్రాంచ్లలో సార్ ఏ విధంగా అక్కడ ఏదన్నా ఒకవేళ వస్తే అక్కడ జమ్మలమడుగు వాళ్ళు జమ్మలమడుగు చేస్తారు, ప్రొద్దుటూరు వాళ్ళు ప్రొద్దుటూరు చేస్తారు, మైదుకూరు వాళ్ళు మైదుకూరు చేస్తారు. అలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటాను సార్. అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే వెళ్ళిపోవడమే సార్? నాకు ముఖ్యంగా మీడియా వాళ్ళు, పత్రికా, టీవీ ఛానల్స్ వాళ్ళు నాకు ఫోన్ ద్వారా సంప్రదిస్తారు సార్. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతాను. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రొద్దుటూరు అయితేనేమి, కడప జిల్లాలో నెంబర్ ఆఫ్ ఒక రోజుకు 10-15 అనాథ సేవలు వస్తాయి. వాటిని కొన్ని సేవా సంస్థలు దాన సంస్కారాలు కొన్ని పారేస్తూ ఉంటారు మున్సిపల్ ద్వారా. ఇక్కడైతే నేను ప్రొద్దుటూరు అయితే హెడ్ క్వార్టర్స్ గా నేను ఎందుకు పెట్టుకున్నానంటే రోజుకు ఒక అనాథ సేవ వస్తుంది. ప్రతిరోజు ఉంటుంది సార్. ఇప్పటికి కూడా చేసి వచ్చినాను, చేసి రెస్ట్ తీసుకుంటాను. ఇక జమ్మలమడుగు నుంచి అదే చిన్న కుమ్మర్ల అని అక్కడ అనాథ సేవ వస్తే అక్కడ చేసి వచ్చాను. నేనే వెళ్ళాను. నేనే వెళ్ళి నా సభ్యులతో కలిసి చేశాను. అదే విధంగా నాకు ఒక వైకుంఠరథము, కూలింగ్ బాక్స్, ఒక అంబులెన్స్ ఉందండి. ఎవరికైనా ఆపదలో ఇబ్బంది అయిన వాళ్ళకి అంబులెన్స్ ద్వారా వెళ్ళాలంటే 30,000-40,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ఇబ్బంది లేకుండా నా అంబులెన్స్ వాళ్ళకి వెంటిలేటర్ అన్ని ఉన్నాయి నా అంబులెన్స్ లో, వాళ్ళకి ద్వారా నేను కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తుంటాను. అదే విధంగా నాకు మిగతా ప్రజలు నా నెంబర్ని ఫీడ్ చేసుకుని నన్ను కన్సల్ట్ అవుతా ఉంటారు. అంబులెన్స్ కూడా వితరణ వచ్చింది సార్. అంబులెన్స్ దాతలు నాకు ఇచ్చిన అంబులెన్స్ ఆశా జ్యువెలర్స్ అని జమ్మలమడుగు ఆయన అంబులెన్స్ ఇచ్చాడు. ఒక ఆయన వైకుంఠరథం వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆయన కడప నుంచి ఆయన ఒక ఇచ్చారు. దీని మెయింటెనెన్స్ ఎట్లా సార్? మెయింటెనెన్స్ చార్జ్ మా చేతి నుంచి సార్. మా MAIHelp ఫౌండేషన్ లో సభ్యత్వం తీసుకోవాలంటే 100 రూపీస్ సార్. అట్లా 480 మంది ఉన్నారు. ఈ 100 రూపాయలు 4,800. మా జీతంలో నుంచి మేము 5 మంది చేసే కార్యక్రమం నుంచి తలా 10,000, 5 మంది తలా 10,000 ఇస్తాం. ఈ అమౌంట్ ఆ అమౌంట్ మిగతా వచ్చేసి ఆన్లైన్ ఫోన్ల ద్వారా 5,000, 2,000 డొనేషన్స్ వస్తాయి. మిగతాది వచ్చేసి 1280G అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ పర్మిషన్ ఉంది నాకు సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎవరికైనా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ పడితే నా సంస్థకు డొనేషన్ చేస్తే వాళ్ళకు ట్యాక్స్ డిడక్షన్ అవుతుంది. అందులో కూడా 50%, 100% ఉంటుంది. నాది 100%. నేను ఇచ్చిన ట్యాక్స్ కు లెటర్ ఇవ్వగానే, ఆ రిసిట్ ఇవ్వగానే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అవుతుంది. అట్లా దాని ద్వారా నాకు డబ్బులు వసూలు అవుతా ఉంటాయి. అలాగే సార్, మీరు కరోనా సమయంలో ఎంతో మంది అనాథ సేవలు కూడా చేశారని మేము విన్నాము సార్. అది ఎంత మటుకు పాసిబుల్ అయింది సార్? ఏ విధంగా మీరు చేయగలిగారు? కరోనా సమయంలో ఎవరు ముట్టుకునేదాన్ని కూడా ఛాన్సెస్ ఉండవు. అటువంటి సమయంలోనే మీరు ప్రాణాలకు తెగించి చేశారు అని మేము కూడా విన్నాం. దాని గురించి మా ప్రేక్షకులు సార్ చెప్తున్నా కదా సార్, నా ధైర్యము నా శక్తి అంతా నా భార్య బిడ్డలే. వారిని బేస్ చేసుకుని నేను ఏ పనికైనా ముందుకు వెళ్ళాలని ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను సార్. కరోనా కేసులో ఒకే నెలలో
28 మందిని తీసుకువెళ్తే ఒక నెలలో 28 మందిని తెలిస్తే కలెక్టర్ కూడా పిలిపించి నన్ను సన్మానం చేశారు. అది అందరికి సన్మానం చేసినప్పుడు లాస్ట్ లో నేను నన్ను కొన్ని లాస్ట్ లో సపరేట్ గా పిలిపించి మరీ చేశారు. లేట్ గా వచ్చిన కూడా నేను అన్నోన్ బాడీ ఉంటుంది కదా, ఇట్లా లేట్ గా వచ్చినాను సార్ అంటే ఆయన నేను వెళ్ళిపోయేవాడిని నన్ను పిలిపించి మరీ సన్మానం చేశారు. మీకు సన్మానం కాదు సార్ చేయాల్సింది, అసలు ఇంకా ఏం చేసినా కూడా తక్కువ అవుతుంది. మా వరకు అయితే, మా ఆలోచన ప్రకారం అయితే మేము ఏం చేసినా కూడా మీకు తక్కువ అవుతుంది. మీకు హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంతటి సాహసానికి మీరు ఒడిగొట్టి చేయడం అనేది దైవ కృప, అంతేగాని. సార్ ఇంకా బ్లడ్ డొనేషన్స్ కూడా చెప్పారు కదా, అంటే మీరు కంటి సమస్యలు కంటికి కూడా చెప్పారు కదా, అది ఏ విధంగా సార్? సార్ బాడీ చనిపోయిన తర్వాత నాకు ఫోన్స్ వస్తాయి సార్. అనాథ బాడీ చనిపోతే ఫోన్స్ వస్తాయి. ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ ముందే నాకు ఫోన్ వస్తాయి. వచ్చిన తర్వాత నేను వెంటనే డాక్టర్ని వెళ్ళి కళ్ళను రెటీనా అని బ్లాక్ రెటీనా తీపిచ్చి ల్యాబ్కి పంపిస్తాను సార్. ఆ ల్యాబ్ లో సక్సెస్ అయ్యి ఓకే అయితే అక్కడ వెయిటింగ్ చేస్తుంటారు సార్ ప్రసాద్ ల్యాబ్ లో హైదరాబాద్ లో. ఈ కళ్ళు లేని వాళ్ళకు ఆ రెటీనా చేసి కంటి దానం ద్వారా వాళ్ళకు ఉచితంగా చేస్తుంటారు. దాంట్లో నేను ఆ విధంగా నేను ముందుకు పోయి ఆ శవంలో ఉండే కళ్ళను తీర్చి ఆ కంటి దానాన్ని డాక్టర్ ద్వారా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ పంపిస్తాను. ఆ ప్రసాద్ ల్యాబ్ లో ఓకే అయిన తర్వాత వాళ్ళ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకి కంటిన్యూ. అంటే ఇది కూడా పూర్తిగా ఉచితమే? పూర్తి ఉచితమే సార్. నేను డబ్బులు ఏం దాన్ని తీసుకుని సార్. డాక్టర్ కూడా నాకు సపరేట్ డాక్టర్ ఉన్నారు. ఆ కంటి డాక్టర్ చెప్తే వాళ్ళే వచ్చి తీసుకొని పోతారు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? కంటి స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి 2014లో స్టార్ట్ చేశారు. ఎంతవరకు ఇప్పుడు ఎన్ని కంటి దానాలు చేశారు? 8 మందికి చేశారు. 8 మందికి చేశారు. ఎందుకంటే అది తక్కువ సార్, టైం దాటిపోయితే పనికిరావు సార్ ల్యాబ్ లో. అది టెస్ట్ చేయించిన తర్వాతనే మీరు 24 అవర్స్ లోపల అది సక్సెస్ కావాలి సార్. మీ ఫౌండేషన్ సభ్యుల సహకారం ఎంతవరకు ఉంది? చాలా పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు కులాన్ని బట్టి పోతా ఉంటాయి. అది నా కులంలో నేను చేస్తున్న సేవ అట్లా అంటుంటారు. నా సంస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, మాల, మాదిగ చాలా మంది ఉన్నారు. నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు, చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. అంటే 40 మంది సభ్యులు మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు సార్. కులాలకు అతీతంగా మీరు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు? ఎస్ సార్. అంటే మీరు ఏ అనాథ సేవమైనా కూడా అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నేను చేస్తుంటాను. అది ఎట్లా తెలుస్తుంది సార్? వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు బయట, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఆ పేరు కనుక్కొని నేను క్యాస్ట్ ఆ విధంగా మీరు డిసైడ్ అవుతాను సార్. ఆ విధంగా ముందుకు పోతాను సార్. దీనికి దహన సంవత్సరాలకి అయ్యే ఖర్చు కూడా ఫౌండేషన్ నుంచే సార్. ముఖ్యంగా నా జీతము, నాకు వచ్చే ఫండింగ్ ద్వారా సార్ చేస్తున్నాను. నాకు 80,000 రూపాయలు జీతం వస్తుంది సార్. ఆ 80,000 రూపాయల్లో సగం డబ్బులు దీనికి ఒకప్పుడు ఒక అనాథ శవానికి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. 10,000 నుంచి నాకు 8,000, మళ్ళీ 7,000, మళ్ళీ 6,000, మళ్ళీ 2,000. అది ఎట్లా సార్? అప్పుడు నేను ముందు డబ్బులు ఇచ్చి చేయిస్తాను సార్. నా దగ్గర ఒక సేవకు రావాలంటే నేను చేస్తున్న సేవకు చెల్లించి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది డబ్బు ఆశతో వస్తారు, కొంతమంది ఇంకొక ఏదో సాయం జరుగుతుంది ఈయన వల్ల అని వస్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు సభ్యులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు 100 మందిలో కనీసం 1-2 నాకు తయారైతే ఈ రోజు ఇంతమందిని తయారు చేసుకోగలిగినాను సార్. ఇది గొప్ప సేవ. ఆ విధంగా నేను ముందుకు పోతున్నాను సార్. ఇప్పుడు మన మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణరావు గారి గురించి మన రాష్ట్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కవి, రచయిత గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మన సార్ గురించి మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం. అందరికీ హృదయాంజలు సమర్పిస్తూ, మే హెల్ప్ యూ ఫౌండేషన్ అధ్యక్షులు లక్ష్మణ్ మోరే గారు ఒక సేవామూర్తి, వారికి సేవాభివందనములు సమర్పిస్తూ, ఈ సృష్టిలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి మానవ జన్మ లభించడం మనందరికీ ఎంతో అదృష్టం. ఈ మానవ జన్మలో కూడా సాటి వారికి సహాయం అందించాల అన్నటువంటి సద్గుణము కలిగినటువంటి ఒక ఉత్తమ ఆశయము కలిగినటువంటి వ్యక్తులు మనకు పరిచయం కావడము ఇంకా చాలా అదృష్టం. భారతదేశం వేదభూమి, కర్మభూమి, యోగ భూమి,
పుణ్యభూమి, ధన్యభూమి, వీరభూమి. ఇటువంటి భూమిలో జన్మించిన మనందరము కూడా ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వారు. ప్రస్తుత సమాజంలో ఎదుటి మనిషి నుండి నేను ఏమి పొందగలనన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు జీవించేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఈ సమాజంలో నేను ఎదుటి వారికి ఎలా సహాయపడగలనన్నటువంటి ఆలోచన చేసేటువంటి నిస్వార్థ సేవా తత్పరాయణలు కలిగినటువంటి ఎంతో మంది మహానుభావులు ఈ సమాజంలో వేదకాలం నుండి వెలసి ఉన్నారు. నేటి మన కాలంలో మన సిరిపురంలో అటువంటి మహానుభావులలో కోవకు చెందినటువంటి వ్యక్తి మన మోరే లక్ష్మణ్ గారు. కారణం, ఒక మనిషి ప్రాణాన్ని విడిస్తే ఆ మనిషి దరిదాపులకు వెళ్ళడానికి కూడా భయపడేటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ తరుణంలో, ఇటువంటి పరిస్థితులలో ఆ మనిషి పుట్టుక తెలియదు, జీవన విధానము తెలియదు, ఆ మనిషి కులము తెలియదు, మతము తెలియదు, ఏమీ తెలియదు. కానీ లక్ష్మణ్ మోరే గారు ఆ చనిపోయినటువంటి మనిషి నా తండ్రి అనుకుని, నా సోదరుడు అనుకుని, నా తల్లి అనుకుని, నా సోదరి అనుకుని వారి చెంతకు చేరి వారి యొక్క అంత్యక్రియలను జరిపి వారికి ఆ భగవత్ ప్రాప్తిని కలిగించేటువంటి ఒక గొప్ప సేవా గుణము కలిగినటువంటి వ్యక్తి మన లక్ష్మణ్ మోరే గారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి గొప్ప వ్యక్తులు నిజంగా 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 కారణజన్మం. వారికి పుట్టుకనుంటే ఆ భగవంతుడు అటువంటి గొప్ప మనస్సును ప్రసాదించి ఉంటాడు. ఇటువంటి వారందరూ కూడా ఈ సమాజానికి మార్గదర్శనీయులు. ప్రపంచాన్ని అతలాకుతలము చేసినటువంటి కరోనా మహమ్మారి విజృంభించినటువంటి నేపథ్యంలో కట్టుకున్న భార్య, కన్న తల్లి, బిడ్డలు కూడా దూరం జరిగి వెళ్ళేటువంటి పరిస్థితులలో ఆ కరోనా మహమ్మారి బారికి గురి అయి తనువులు చాలించినటువంటి ఎంతో మందికి అంత్యక్రియలు జరిపినటువంటి వ్యక్తి మన మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ అధ్యక్షులు మోరే లక్ష్మణ్ మరియు వీరి సంస్థ యొక్క సభ్యులు అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తులు, సేవామూర్తులు ఈ సమాజానికి అవసరము. భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా వీరి యొక్క సేవలను మన సంఘ సేవ న్యూస్ ఛానల్ ద్వారా సమాజానికి అందించి మన సమాజంలో ఇటువంటి సేవామూర్తులను ఎందరినో తయారు చేసేటువంటి బాధ్యతను సంఘ సేవ న్యూస్ ఛానల్ తీసుకోవాలని ఈ సందర్భంగా సవినయంగా విన్నవిస్తూ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుజనో భవంతు. విన్నారు కదండి, మన మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణ్ రావు గారు. ఆయన ఇప్పటి వరకు 4800 అనాథ శవాలకి దహన సంస్కారాలు చేశారంట. అలాగే 8 కంటి దానాలు చేశారు. అలాగే ఎంతో మంది బ్లడ్ డొనేషన్స్ కూడా ఇప్పించారు. ఆయన చేస్తున్నటువంటి సేవకు మేమైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పామండి. ఆయన అనాథ శవాలకు కరోనా సమయంలో తగలని ఆ సమయం ఒకరు కూడా ఒకరికి చూసుకోలేని సమయం, ఆ సమయంలో కూడా 25 శవాలకి దహన సంస్కారాలు చేశారంట. ఆయనైతే మాట్లాడలేడండి. ఆయన మాట్లాడలేకపోయినా కూడా మేము వచ్చి ఆయన ద్వారా మేము ఇంటర్వ్యూ తీసుకున్నాము. దీనికి మూలకర్త అయినటువంటి మన గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, కవి రచయిత. ఆయన ద్వారా మేము ఈ మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ చైర్మన్
లక్ష్మణరావు గారిని ఇంటర్వ్యూ తీసుకున్నాము. అలాగే మరొక కార్యక్రమంలో, మరొక సేవకు వందన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే చూస్తూనే ఉండండి సంఘ సేవ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.